Hi friends, good morning. Welcome to Menu Magic. మా పిల్లలైతే ఇద్దరు చదువుకుంటున్నారు. ప్రణవ్ హాయ్ చెప్పు. వాట్ ఆర్ యు డూయింగ్? నేను రాస్తున్నప్పుడు నా పెన్సిల్ షార్పెన్ అవుతుంది. ఇప్పుడు వర్క్ షార్పెన్ చేసుకుంటాను, స్టిల్ షార్పెన్ అవ్వలేదు. ఇదిగో ఇంత చిన్నదైంది. ఇంక ఇది పెన్సిల్ అంటారా దీన్ని? వావ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బిగ్ పెన్సిల్, చాలా బిగ్ పెన్సిల్. ప్రణవ్ మీరు ఎప్పుడైనా చూసారా ఎంత పెద్ద పెన్సిల్? చిన్నది. టైం అంతా షార్ప్ చేయడానికే సరిపోతుంది, అసలు మ్యాథ్స్ చేయడానికి టైమే లేదు మాకు. కానీ ఇప్పుడు ఉంటుంది. చేయి మరి అయితే. ఎందుకో మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయింది, కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పప్పు అయితే సోక్ చేసి పెట్టాను, పప్పు టమాటా చేద్దామని. సారీ ఫ్రెండ్స్, పప్పు టమాటా కాదు, పప్పు పాలకూర. పప్పు అయితే వాష్ చేసి పెట్టేశాను, పాలకూర కూడా కట్ చేసుకున్నాను వాష్ చేసేసి. ఇప్పుడు వాళ్ళెవరు చూడరమ్మా, బాగోదు అనుకుంటా. పాలకూర అండ్ టొమాటోస్, చిల్లీస్, గార్లిక్. అమ్మా వీడియో కొంచెం కారం, స్మెల్ ఏంటి వస్తుంది కారంకి? బాగాలేదేంటి స్మెల్? చింతపండు చింతపండు ఏంటి? చింతపండు ఏంటి? కొంచెం అంత ఆయిల్. చింతపండు ఏంటమ్మా? సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు కుకింగ్ అయిపోయాక. వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడైతే ఇది కుక్కర్లో పెట్టేద్దాం. పప్పు అయితే కుక్కర్ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను. రైస్ వేరే కుక్కర్లో పెట్టేస్తాను ఇన్స్టెంట్ పాట్లోని. సో అది పెద్దది కదా, సో నాకైతే ఇది సరిపోతుంది. ఈ బౌల్లో సపరేట్గా పెడతాను. 1 కప్ రైస్కి 1 కప్ మీకు క్వినోవా రెండు మిక్స్ చేసి కుక్ చేసుకుంటాము. సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటాం. 1 కప్ రైస్ అండ్ 1 కప్ క్వినోవా. ఇదైతే వాష్ చేసేద్దాం. వాష్ అయితే చేసేసాను. వాటర్ అయితే మాత్రం నేను డబల్ వేయను, 1 కప్కి 1.5 కప్ వేస్తాను. ఇలా వేస్తే పొడిగా వస్తుంది, డబల్ వేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది. డబల్ వేసినా పర్వాలేదు, బట్ నేనైతే 1 కప్కి 1.5 కప్. సో 2 కలిపి అదొక కప్ ఇదొక కప్ కాబట్టి నేను 3 కప్స్ అయితే వాటర్ వేస్తాను. ఇది మూత పెట్టేసి ఇది కూడా కుక్కర్లో పెట్టేద్దాం. ఇదైతే కుక్కర్లో పెట్టేద్దాం. రెండు కుక్కర్లో రైస్, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో పెట్టేసాను. ఇప్పుడైతే క్యారెట్స్ ఫ్రై చేద్దామని ఇవైతే పీల్ చేస్తున్నాను. క్యారెట్ ఫ్రై కోసం అయితే నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటాను. క్యారెట్స్ కట్ చేసి పెట్టేసుకున్నా. సో కొంచెం పసుపు, సాల్ట్,
సాల్ట్ వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి తినేస్తే మగ్గుతూ ఉంటాయి. ఈ లోపు నాకు ఆనియన్స్ కావాలి, ఆనియన్స్ కట్ చేసి పెట్టేస్తాను. దీన్ని ఇలా మూత పెట్టేసుకుని మగ్గనిద్దాము. నాకు ఆనియన్స్ కావాలి, ఆనియన్స్ కట్ చేసుకుంటాం. పప్పు అయిపోయింది, మన రైస్ కూడా అయిపోయింది. తాలింపు పెట్టాలి పప్పు. క్యారెట్స్ హాఫ్ అయితే కుక్ అయిపోయాయి. కుక్ అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాం. దీనికి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా వేరే ఏం లేదు. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. పప్పు అయితే కుక్ అయిపోయింది, ప్రెషర్ రిలీజ్ అయింది. ఇప్పుడే బయటికి తీసాను. తాలింపు పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే సారీ మ్యాష్ చేసేసుకున్నాము. తాలింపు పెట్టడానికి ప్యాన్ కూడా పెట్టాను. పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. నెయ్యి వేసి తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లి అండ్ తాలింపు దినుసులు. నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు, సో డ్రై కరివేపాకు యూజ్ చేస్తున్నాను. తాలింపు ఫ్రై అయిపోయింది, పప్పులో వేసుకోవచ్చు. సాల్ట్ ఇందాక కుక్ చేసేటప్పుడే యాడ్ చేసేసాను. సో సాల్ట్ చెక్ చేశాను ఇప్పుడే, సరిపోయింది, ఇంకేం వేయక్కల. వేడివేడిగా పప్పు అయితే రెడీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్ వేయాలంటే ఫ్రై అయిపోయింది. క్యారెట్ ఫ్రైలో అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాము లాస్ట్. పిల్లలు ఎక్కువ వేస్తే తినరు, సో నేను అంత ఎక్కువ వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. Prana, you want to taste the carrot fry? Yes. I love it. Carrot. Yummy. How does it taste? Is it? Right. కారం ఉందా, కారం లేదా? కారం లేదు. అంతే, ఈ వీడియో కుకింగ్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్. మేమైతే అన్నం పెట్టుకుని తినేస్తాము. రైస్ కూడా ఎంత పొడిగా వచ్చిందో లేదో నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. రైస్ చూసారా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా 1.5 కప్కి 1.5 వేస్తే ఇట్లా పొడిగా వస్తుంది. అదే డబుల్ వేస్తే కొంచెం, అంటే డబుల్ వేస్తే పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. నాకైతే ఇట్లా పొడిగా ఉండడం ఇష్టము, సో అందుకోసం నేను 1.5 వేసాను. లైట్ గా ముద్ద అవుతుంది డబుల్ వేస్తే. సో ఇట్లా పొడిగా వచ్చింది కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Bye bye. See you next time, friends. See you in the next video.